ప్రియమైన ప్రజలారా, ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం రామచంద్రపురం డివిజన్ కార్యవర్గం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రామచంద్రపురం మండలం కందుపల్లం గ్రామంలో 10/6/2024 అంటే ఒక సంవత్సరం క్రితం కొబ్బరి చెట్ల వేలకు సంబంధించి చీకట్ల గోవిందరాజు అనేటువంటి కౌలు రైతు కందులపాలెంలో గ్రామ పంచాయతీకి 45,000 రూపాయలు చెల్లించాడు. రసీదు కూడా ఇవ్వాల, అడిగితే రసీదు కూడా ఇవ్వాల, ఇస్తాంలే అండి అన్నారు. కానీ పాట వేరే అతను పాడుకోవడంతో గోవింద్కి పాట రాలేదు. మరి గోవింద్ డిపాజిట్ అయినటువంటి 45 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి 45,000 రూపాయలు అవి ఇవ్వాలని చాలాసార్లు గ్రామ పంచాయతీలో రిపోర్ట్ చేయడం జరిగింది, అనడం జరిగింది. అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పెంకే వీర్రాఘవులు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి పాత ప్రెసిడెంట్ భాస్కర్ లక్ష్మి మేడం గారు కానీ, అలాగే పాత సెక్రటరీ గారు, ఈ ఏళ్ళ కొత్త సెక్రటరీ గారు నారాయణ రెడ్డి కానీ ఒక సంవత్సర కాలం నానుస్తూ వచ్చారు తప్ప ఆయనకి కట్టినటువంటి సొమ్మును తిరిగి చెల్లించలేదు, సమాధానం లేదు. అందుకే ఒక సంవత్సర కాలం చూసి చీకట్ల గోవిందరాజు 10/6/24 అంటే ఒక సంవత్సర కాలం క్రితం కట్టినటువంటి గ్రామ పంచాయతీ కట్టినటువంటి 45,000 రూపాయలు వడ్డీతో సహా చెల్లించాలని ఈరోజు ఆర్డీఓ గారి ముందు కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. పంచాయతీ ప్రెసిడెంట్ గారు బాధ్యత లేకుండా ఉన్నారు, అలాగే అధికారులు కూడా బాధ్యత లేకుండా ఉన్నారు. పంచాయతీలో ఉన్నది పంచాయతీలో ప్రజలకు న్యాయం చేయడం తప్ప అన్యాయం చేయడం కాదు. కానీ వీరంతా కూడా ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పడంతో ఈరోజు విధి లేక మేము సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ఆర్డీఓ కార్యాలయం దగ్గరకు వచ్చాం. అధికారులు వెంటనే ఆ అధికారులను పిలిపించి పంచాయతీ స్థాయి అధికారులని చీకట్ల గోవిందరాజుకి డబ్బులు రికవరీ చేయాలని వడ్డీతో సహా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్టయితే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. కట్టిన సొమ్ము ఇవ్వమంటే సంవత్సరాల లెక్కన జరుగుతూ ఉందంటే ఈ ప్రభుత్వాలు అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారు జీతాలు తీసుకుని అందరం కూడా ఆలోచించాలని తెలియజేస్తూ ఉన్నాం. అందుకనే ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ముందు మేము నిరసన కార్యక్రమం తెలియజేసి వెంటనే చీకట్ల గోవిందరాజుకి వడ్డీతో సహా 45,000కి వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని అటు పంచాయతీ అధికారుల్ని అలాగే వారి మీద చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారిని కోరుతూ ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా ఈ కందులపాలెం గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి ఆర్థిక అవకతవకలు అవినీతి మీద విచారణ జరిపించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చీకట్ల వెంకటేశ్వరరావు ఐఎఫ్టియు జిల్లా సహాయక కార్యదర్శి. ఈరోజు ఈ ధర్నాలో ఉద్దేశించినటువంటి మా ఉద్దేశం ఏంటంటే ఎవరినో ఏ పంచాయతీనో బయటపెట్టాలని కాదు, వెంటనే తిరిగి డబ్బులు చెల్లించేందుకు కూడా ఈ పోవడం కొనసాగుద్దని తెలియజేస్తా ఉన్నాం. అండి నేను డబ్బులు నన్ను కట్టమన్నారండి, 3 సంవత్సరాలు ఇస్తానండి. సంవత్సరానికి 45,000 నాకు వద్దని 3 సార్లు పంపేసానండి. పంపేశాక మూడోసారి వచ్చాక నేను డబ్బులు కట్టానండి. కట్టాక రసీదు ఇస్తానన్నాడండి. ఇస్తానని అలాగలా జరిపేసి పార్టీ మారుతుందా, పార్టీ మారితే పాట ఎట్టిలాగా ఉన్నారో ఒకవేళ పాట ఎట్టకపోతే నీకు ఉంటుందా అని చెప్పి జరుపుకొచ్చారండి. పాట ఎట్టి ముందు నాకు ఫోన్ చేశారండి. పాట ఎట్టి ముందు నాకు ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, వేరే వాళ్ళు పాడినానే ఆ డబ్బులు రాగానే ఈ డబ్బులు ఇలా మార్చేస్తామని చెప్పి పప్పకాల్చాడండి. అలాగే తిరిగానండి, ఏమీ సమాధానం చెప్తున్నదండి. ఈ పార్టీ తరపు పార్టీ వాళ్ళు పట్టుకుని చేశానండి. వెళ్తే డబ్బులకి వెళ్తే ఏం చేసుకుంటో చేసుకో, నువ్వు ఎటువంటి చేసుకోపోయి అని ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. గుమస్తా గారు కూడా నాకు సంబంధం లేదు, ఏం చేసుకుంటో చేసుకొని అతను కూడా అన్నాడండి. సెక్రటరీ గారు అండి, అదే అండి రామకృష్ణ గారు. ఎన్నిసార్లు తిరిగినా నాకు సంబంధం లేదని చెప్పాడండి. ప్రెసిడెంట్ గారు ఏమో ఏం చేసుకుంటో చేసుకొని నాకు చెప్పాక అప్పుడు ఇందులోకి దిగానండి.